తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల్ని మా ఇంట పెట్టుకున్నాం. 90% మంది కార్యకర్తలు మరి బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు. ఒక 10% మరి అధికార పార్టీలో ఈరోజు కొనసాగుతూ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. ఈ ఈ వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదైనా మాకు స్టోర్ లీడర్‌షిప్ ఇయ్యలేదో, లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్తే, ఆ సభలో అంతరాయం కలగకూడదు. అదేవిధంగా సాఫీగా జరగాలనేటువంటి అభిప్రాయంతోనూ, ఆ రోజు సమన్వయకర్త ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆ రోజు సత్య మన దామచర్ల సత్య ఫోన్ చేసి, "అన్నా మీరంతా కోఆపరేట్ చేయాలా ఇది దీనివల్లంటే." అందుకని నేను ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాను. గౌరవం ఉంటే పోదాం, గౌరవం లేని చోట ఎక్కడికి పోకూడదనేటువంటి భావంతో పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకున్నా. అందుకని అక్కడ పోలేకపోయాను. కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వివిధ రకాలుగా కేసులు పెట్టారు మా మీద, రకరకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను అక్కడ వెళితే ఊరట కలిగించాలా, లేదా సర్ది చెప్పే పరిస్థితి కలపాలా, ఆ పరిస్థితులు కూడా ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మౌనంగా ఉండడం వాస్తవమే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను బ్రతికున్నంత కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో, అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహలో బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు. అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా.